పవన్ నివాసం నుండి బాధితులకు ఆహార సామగ్రి తరలింపు చేబ్రోలు నుండి విజయవాడకు తరలిస్తున్న సిబ్బంది. విజయవాడను వదలని వరద కష్టాలు 6 రోజులుగా జలదిగ్బంధంలో కాలనీలు. బుడమేరు గండ్లు పూడ్చివేస్తున్నామన్న నిమ్మల వరద రాకుండా చేయటమే లక్ష్యమన్న మంత్రి. నేటి నుండి వార్డ్ సచివాలయానికి ఉచిత వైద్య శిబిరం, ఇంటింటికి అత్యవసర మందుల కిట్ పంపిణీ చర్యలు. కృష్ణా జిల్లా తోట్లవర్లూరులో కొల్లు రవీంద్ర పర్యటన, వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మంత్రి. వరద ప్రాంతాల్లో పారిశుద్ధ పని తీరుపై యారపతినేని సమీక్ష, నిత్యావసర సరుకులు తక్షణమే అందజేయాలని ఎమ్మెల్యే చర్యలు. కుండపోత వర్షాలతో అల్లూరు జిల్లా అతలాకుతలం, నీట మునిగిన 28 గిరిజన గ్రామాలు. వినాయక చవితి ఉత్సవాలకు కోనసీమ జిల్లా సిద్ధం, వేడుకలకు రెడీ అయిన ప్రముఖ పుణ్యక్షేత్రాలు. మేడిగడ్డ బ్యారేజీ అంశంలో కేసీఆర్ కు నోటీసులు, వచ్చే నెల 15న కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు. జైనూరు ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి ఆగ్రహం, గాంధీలో ఆదివాసీ మహిళను పరామర్శించిన బండి సంజయ్. తెలుగు ఇండస్ట్రీలో స్త్రీల భద్రత కోసం కమిషన్ ఏర్పాటు చేయాలి, తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మా అధ్యక్షుడు విష్ణు ట్వీట్. విప్లవాత్మక మార్పులకు గమ్యస్థానంగా హైదరాబాద్, ఏఐతో భవిష్యత్తు బలమైన పునాది అన్న సీఎం రేవంత్. తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు డిప్యూటీ సీఎం గుడ్ న్యూస్, త్వరలో మరో డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామన్న భట్టి విక్రమార్క. ఖమ్మంలో నేడు కేంద్ర బృందం పర్యటన, శివరాజ్ సింగ్, బండి సంజయ్లు ఏరియల్ సర్వే. వరద నీటితో పంటలన్నీ ఆగం, ఆందోళన చెందుతున్న ఖమ్మం జిల్లా రైతులు. ఏపీ తెలంగాణలో వరదలు, క్లైమ్స్ త్వరితగతిన సెటిల్ చేయాలన్న కేంద్రం. నిండుకుండల ఉస్మాన్ సాగర్, హిమత్ సాగర్, హైదరాబాద్కు నీటి కష్టాలు తప్పాయన్న అధికారులు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు, కొనసాగుతున్న వైసీపీ నేతల అరెస్టుల పర్వం. ఏలూరు వైసీపీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం, ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ దంపతులు గుడ్ బై. పోలీసు ఉన్నతాధికారులపై కదంబరి ఫిర్యాదు, దర్యాప్తు అధికారి శ్రవంతి రాయ్కు సాక్ష్యాలు అందజేత. కోల్కతాలో లైట్స్ అవుట్ మార్చ్, చీకటి మాయంగా మారిన రాజధాని. ప్రజారోగ్యంలో స్వచ్ఛ భారత్ గేమ్ చేంజర్, శానిటేషన్లో విప్లవాత్మక మార్పు చూడగలిగామన్న ప్రధాని. కెనడాలో ట్రూడో సర్కారుకు ఎదురుదెబ్బ, తమ మద్దతు ఉపసంహరించుకున్న ఎన్టీపీ. ఉక్రెయిన్లో చర్చకుల రెడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన.